గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, కిడ్నీ వ్యాధులు ఇవన్నీ ఒక్కరోజులో వచ్చేవి కావు. చాలా సందర్భాలలో శరీరంలో సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా జరిగే మార్పుల ఫలితంగానే ఇవి బయటపడతాయి. అలాంటి మార్పుల్లో ముఖ్యమైనది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. అంటే శరీరంలో చాలా ఏళ్లుగా స్వల్ప స్థాయిలో వాపు కొనసాగుతూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఇన్ఫ్లమేషన్ అనేది శరీరానికి హానికరం కాదు. గాయం అయినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదా శరీరంలో ఏదైనా దెబ్బతిన్నప్పుడు దాన్ని సరిచేయడానికి రోగ నిరోధక వ్యవస్థ ప్రారంభించే సహజ రక్షణ చర్యే ఇన్ఫ్లమేషన్. సమస్య తగ్గిన తర్వాత ఈ ప్రక్రియ కూడా ఆగిపోతుంది. అయితే కొందరిలో బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా శరీరంలో చాలా తక్కువ స్థాయిలో ఇన్ఫ్లమేషన్ నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. ఈ పరిస్థితిని అంచనా వేయడానికి హై సెన్సిటివిటీ సి రియాక్టివ్ ప్రోటీన్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్నే సంక్షిప్తంగా HSCRP అని పిలుస్తారు. శరీరంలో వాపు ఏర్పడినప్పుడు కాలేయం సి రియాక్టివ్ ప్రోటీన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. సాధారణ CRP పరీక్ష తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేదా వాపును గుర్తించడంలో ఉపయోగపడుతుంది. కానీ HSCRP పరీక్ష చాలా తక్కువ స్థాయిలో ఉండే మార్పులను కూడా గుర్తించగలిగేంత సున్నితంగా ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఇతర పరీక్షలతో పాటు HSCRP పరీక్షను కూడా వైద్యులు ఉపయోగిస్తారు. జ్వరం, వైరల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, దంతాల వాపు, కీళ్ల వాపు, గాయాలు, ఇటీవల జరిగిన శస్త్రచికిత్స వంటి అనేక కారణాల వల్ల కూడా HSCRP తాత్కాలికంగా పెరగవచ్చు. అందుకే ఆరోగ్యంగా ఉన్న సమయంలో వైద్యుడి సలహా మేరకే ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. HSCRP స్థాయి ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని తగ్గించే ఒక్క మాత్రం ఉండదు. అసలు కారణాన్ని గుర్తించి దానిని నియంత్రించడం ముఖ్యం. బరువు తగ్గడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ధూమపానం మానేయడం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడం వంటి జీవనశైలి మార్పులు శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడవచ్చు. అవసరమైతే వైద్యులు ఇతర చికిత్సలను కూడా సూచిస్తారు. అయితే దీని ఫలితాలను ఎప్పుడూ ఇతర పరీక్షలు, వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, జీవనశైలి, వైద్యుల క్లినికల్ అంచనాలతో కలిపి మాత్రమే అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ పరీక్ష నిజమైన ప్రయోజనం అందిస్తుంది.